హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చిటికీలో 5 మినిట్స్లో అయిపోయే ఎల్లిపాయ కారం రైస్ చేస్తాము. కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇవ్వాలి కొంచెంసేపు ఫ్రై చేసిన కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు ఒక నిమిషం కలపండి. పచ్చివాసన పోయిన తర్వాతకి సాల్ట్ ఒక స్పూన్, ఫస్ట్ అయితే సాల్ట్ ఒక స్పూన్ వేసి కలుపుకొని మళ్ళీ తర్వాతకి కొంచెం టేస్ట్ తగ్గట్టు వేసుకొని దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం అది కూడా వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అయ్యేంత కలుపుతండి. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలపండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపి కొంచెం అది వాసన పోయేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు కలపండి. దాన్ని కూడా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన బాయిల్ అన్నం వేసి కలపండి. ఉడికించుకున్న అన్నం ఆల్రెడీ వండేసిన అన్నాన్ని కూడా చల్లారిన అన్నాన్ని కూడా ట్రై చేయొచ్చు. వేడివేడిన అన్నం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ చూసుకొని కలుపుకొని వేడివేడిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడానికి ఇక సైడ్కి ఉల్లిపాయలు